మీరెవ్వరైనా ఇంట్లో కూర్చున్నారా ఓటేయకుండా? ఏద్దాంలే, చూద్దాంలే, నేనేయకపోతే ఏమవుతుంది అనుకుంటే గనక వెంటనే మీ ఒపీనియన్ మార్చుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, చిటికేసి మరి ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక ఇన్స్పిరేషన్ స్టోరీ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక తల్లి తన కొడుకుని తీసుకొచ్చి ఓటేశారు. మేడం, ఇట్స్ అన్ హానర్ మీతో మాట్లాడుతున్నాను. అందుకని మీరే రావడం కదా, మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. తనకు ఓటు హక్కు ఉంది, తన చేత కూడా తన ఓటు హక్కుని వినియోగించేలా చేశారు. ఒకసారి చెప్పండి, చాలామంది ఈ టైంకి ఓటేయరు. అండ్ ఫస్ట్లీ మీ ఫీలింగ్ ఏంటి? ఓటు వేశారు, మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించడం మాకు నిజంగా చాలా గర్వకారం అండి. ఒక మంచి సమాజానికి మంచి పౌరుడు రావాలి, మంచి బాగా ఉండాలి, సమాజం మంచి అభివృద్ధి చెందాలి అంటే ఒక మంచి పౌరుని మేము ఎంచుకోవాలి. అది కనీస బాధ్యత మాది. సో నేనే కాకుండా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వచ్చారు, మంచి ఓటు వినియోగించుకున్నాము. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మన ఓటు మనం వినియోగించుకోగలుగుతాము. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా అయిపోతుంది ఇది. సో తొందరగా వచ్చేసి మన ఓటు మనం వినియోగించుకుందాము. అంతేకాకుండా దాదాపు ఇప్పుడు మా అబ్బాయికి 22 ఇయర్స్ అండి. వాడు కూడా ప్రతిసారి ఇప్పుడు వీడికి అవగాహన మీన్ ఓటు హక్కు రావడానికి నియర్లీ 4 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా వేశాడు, ఇప్పుడు కూడా వేశాడు. నిజంగా నేను మా అబ్బాయి కూడా తీసుకొచ్చాను. వాడు రాను అని ఏం అనలేదు, వస్తాను నేను ఓటు వేస్తాను అనేసి చెప్తున్నాడు. కానీ నిజంగా మనందరము ఓటు మనం కంపల్సరీగా వినియోగించుకోవాలి. అది మన కనీస బాధ్యత. ఒక మంచి సమాజం కావాలంటే మనం మంచిగా ఓటు వేసుకొని చేసుకోవాలి. మామూలు పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళకి అవగాహన చెప్పడానికి ఆలోచిస్తున్న తరుణంలో ఐఎమ్ సారీ, తనకున్న దాన్ని ఓవర్కమ్ చేయించి మరి మీరు ఓటుకి తీసుకురావడం అనేది, వాట్ డిడ్ యూ డూ? దానికి మీరు ఏం చేశారు? నేనేం చేయలేదండి. జస్ట్ మనకుంది మా ఓటు హక్కు ఉంది అని చెప్పాను. వాడు కూడా అవునా నాకు ఓటు హక్కు ఉందా అని వాడు చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. అండ్ తీసుకొచ్చేసాను, వేసేస్తానని చెప్పాడు, వేసేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా వేసేస్తాడండి వాడు. యా, మాట్లాడచ్చా తనతో? యా, హాయ్. Hi, యూ గుడ్ నేమ్? Suman, please. సుమంత్. సుమంత్, ఎలా అనిపిస్తుంది? ఓటు వేసావు కదా? Good. గుడ్. అమ్మ అండ్ బ్రదర్, మీ అన్నయ్య రైట్? అన్నయ్యతో వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? Feel happy. ఫీలింగ్ హ్యాపీయా? Yeah.